హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింగిల్ రూమ్కి వాల్ కటింగ్ ఏ విధంగా చేయాలి, కటింగ్ చేసిన తర్వాత చిప్పింగ్ ఏ విధంగా చేయాలి, తర్వాత మనం పైప్ ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలి, ఆ పైప్ యొక్క రేట్లు, అలాగే మెటల్ బోర్డుల యొక్క రేట్లు వీటిలో పూర్తిగా వివరిస్తానండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అంటే ఎలక్ట్రిషన్కి వెళ్తుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ దీనికి మార్జిన్ అనేది చేయలేదండి. నేను ముందు వీడియోలో మార్జిన్ చేసి వాల్ కటింగ్ అనేది చేసాము. అలా కాకుండా ఈ వీడియోలో మార్జిన్ చేయకుండా వాల్ కటింగ్ ఏ విధంగా చేయగలం అనేది వీళ్ళు పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, నేను కట్ చేస్తుంది యాంగిల్ గ్రైండర్ అండి. యాంగిల్ గ్రైండర్కి వాల్ కటింగ్ బ్లేడ్ వేసి మనకి వాల్ అనేది కట్ చేస్తున్నాయండి. ఒకవేళ మార్కింగ్ ఉందనుకోని మనకి నీట్గా మనకు మార్కింగ్ ప్రకారం కోసుకోవచ్చు. కానీ దీనికి మార్కింగ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి మనం మన యాంగిల్ గ్రైండర్ పట్టుకునే విధం బట్టి అది కటింగ్ అనేది అవుతుందండి. చూసారు కదా, చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి రెండోసారి కూడా కోయాల్సి వస్తుంది. ఎందుకంటే మార్కింగ్ అనేది లేదు కాబట్టి. చూసారు కదా, నేను 2 సార్లు కోయాల్సి వచ్చిందంటే వంకరగా వెళ్ళిపోతుంది. మనం తిన్నంగా దాన్ని వాల్ కటింగ్ అనేది చేయలేమండి. కావాలితే ఇలాగా మనకి ఖాళీ బెడ్లు ఉంటాయి కదా, బెడ్లు కనపడతాయి అంటే ఇటుక బెడ్లు ఉన్నాయి కదండి, ఇటుక బెడ్లు కనపడే వాటికంటే మనం ఏం చేస్తామంటే ఆ బెడ్లు అంచనాగా మనం కటింగ్ అనేది చేయొచ్చండి. ఇలాగ ఉంటే అసలు అంచనా అనేది దొరకదు. మనకి దీని మీద బాగా దృష్టి పెడతాను కానీ వాల్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే వంకర తింకరగా వస్తుందండి. ఫ్రెండ్స్, అలాగే మనము వాల్ కటింగ్ చేసేటప్పుడు మిషన్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, నేను రివర్స్లో ఇప్పుడు కూడా ఇలా పెట్టుకొని వాల్ కటింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే బ్లేడ్ ఫోర్స్ అనేది పైకి ఉంటుంది. పైకి ఉండడం వల్ల మిషన్ మన చేతిలో జారిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బాగా దీంట్లో అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే, అంటే బాగా ఎక్కువ రోజుల నుంచి కోసేవారు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుందండి. అందుకే నేను చాలా రోజులు బట్టి ఈ యొక్క వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంటుంది. అలాగని మేము ఏమీ పెద్ద ఇదేం కాదు, మాకు కూడా ఒకసారి చేయి కట్ట జారిపోతే కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా యాంగిల్ గ్రైండర్ చాలా నీట్గా పెట్టుకోవాలండి. అసలు అజాగ్రత్త అనేది పడకూడదు. ఎందుకంటే చాలా స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కూడా ఎప్పుడు కూడా యాంగిల్ గ్రైండర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి కోసేటప్పుడు. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఒక పైప్ పెట్టేటట్టు గీతలు అనేవి కోసాను కదా, కోసిన వాటికి అడ్డంగా గీతలు పెడుతున్నానండి. ఎందుకంటే మనకి బేకర్ అంటే గీతలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎలాంటిదన్నా అది వలిసేస్తుంది కాబట్టి, అంటే చిప్పింగ్ చేస్తుంది కాబట్టి దాంతో అవసరం లేదు. కానీ మా దగ్గర హ్యామర్ ఉందండి, దానివల్ల నేను ఏం చేస్తానంటే మధ్యలో గీతలు అనేవి పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎప్పుడు కూడా మనం మిషన్ అనేది పెట్టుకోవద్దండి. సరే కదా, మీకు ఒక ఇంటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం కోసేటప్పుడు డస్ట్ అనేది ఎటువైపు వెళ్తుందో మన మిషన్ కూడా అటువైపే మూవ్ చేయాలండి. సరే కదా, ఈ విధంగా ఉంటే సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే మిషన్ కూడా మన మీదకి రాదండి. ఒకవేళ జారిన ఆ ఫోర్స్ ఉంది కాబట్టి అటువైపు ముందుకు వస్తున్నాం కాబట్టి అలా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ విధంగానే కొయ్యాలండి. ఎప్పుడు కూడా రివర్స్లో కొయ్యకూడదు. ఒకవేళ మీకు కాన్ఫిడెంట్ బాగా ఉంటే మాత్రం కొయ్యొచ్చండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా నేర్చుకున్న వారంటే మాత్రం ఈ విధంగా కోస్తే మంచిదండి. ఫ్రెండ్స్, అలాగే మీకు జాగ్రత్త చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడు కూడా వాల్ కటింగ్ చేసేటప్పుడు పక్కాగా మౌత్ అంటే మన నోరుకి క్లాత్ ఉండాలి. అలాగే ఎయిర్లోకి ధూళి వెళ్లకుండా దానికి కూడా మనము క్లాత్తో కవర్ చేసుకోవాలండి. అలాగే ఐస్ లోపలికి ధూళి, అలాగే బెడ్లో చిన్న చిన్న ముక్కలు కూడా మన కళ్ళలో పడకుండా స్పెట్స్ అనేవి పక్కాగా వేసుకోవాలి. ఒకవేళ అంతకీ సౌండ్తో ఇబ్బంది ఉంటే ఇప్పుడు కూడా మనము చెవులకి ఏమన్నా ప్రొటెక్టర్ పెట్టుకున్నా పర్లేదండి. ఎందుకంటే దాని యొక్క సౌండ్ మనకి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము చాలా సింపుల్గా నీట్గా ఉండాలండి. ఫ్రెండ్స్, ఇలా ధూళి వస్తుందని ఏమీ బాధపడకూడదు. ఎందుకంటే ధూళి పడినంత మాత్రం తర్వాత స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం మంది ధూళి వస్తుందని చెప్పి రైట్గా ఎలా పడితే అలాగా నించొని కోస్తారు. ఏమన్నా తేడా వస్తే పక్క ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము కన్వీనియంట్గా ఉన్నట్టు ఉండి ఎప్పుడు కూడా కొయ్యాలండి. సరే కదా, ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 8 మెటల్ బోర్డు వేయాలనుకుంటున్నాను. అందుకోసమని నేను దాని యొక్క మార్జిన్ నాకు కొంచెం అంచనా ఉంది కాబట్టి అంచనా ప్రకారం కోసానండి. ఫ్రెండ్స్, ఇక్కడ 12 మెటల్ బోర్డు వేస్తున్నాను. అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే దానికి కూడా కొంచెం అవగాహన ఉంది కాబట్టి సైజులో దాని తగ్గ కోసాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మార్జిన్ లేకుండా ఈరోజు వాల్ కటింగ్ అనేది చేసామండి. అందువల్ల వంకర తింకరగా వచ్చింది. అది కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఘోరంగా వచ్చిందండి. ఇక్కడ ఈ విధంగా నేను వాల్ కటింగ్ అనేది చేశానండి.
ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇప్పుడు మామూలుగా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది హ్యామర్ అండి. హ్యామర్ అంటే 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇది ఒకటి ఇలాగా చిప్పింగ్ చేసుకోవచ్చు, 2 దీంతో పాటు ఏమన్నా హోల్స్ పెట్టుకోవాలంటే ఈజీగా పెట్టుకోవచ్చు అండి. కానీ కొన్ని బేకర్లు ఉంటాయి, బేకర్ హోల్ని ఇలాగే బెడ్లు బయటకు హోల్లాగా ఉపయోగిస్తారండి. అంటే కన్నాలు పెట్టినా గట్రా ఉపయోగపడదు. ఇదైతే 2 విధాలుగా ఉపయోగపడుతుంది, కానీ దాని అంత అంటే లోడ్ అనేది భరించలేదండి. అది కొంచెం భరించే అవకాశాలు ఉంటాయి. అందుకని నేను ఇలా అడ్డంగా నిలువుగా ఇలా కోయాల్సి వచ్చింది. అదైతే ఇలా కోయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా స్పీడ్గా పనిచేస్తుందండి ఇది. ఇదైతే ఇది కూడా వర్క్ చాలా బాగుందండి. ఎందుకంటే మేము 3 సంవత్సరాలు బట్టి ఇదే వాడుతున్నాము. అందులో ఆల్మిచర్ ఒకటే పోయింది, దాన్ని కామన్గానే మార్చామండి మొన్న. బాగానే వర్క్ చేస్తుంది, చాలా సింపుల్గా కూడా వస్తుంది. ఇది ఓన్లీ ఇలాంటి వాటికి ఉపయోగించుకోవాలండి. పెద్ద పెద్ద కాంక్రీట్లు గట్రా కొట్టాలంటే వాటికి పెద్ద బేకర్ తెచ్చుకోవాలండి. మేము ఎప్పుడు కూడా కాంక్రీట్ కొట్టేటప్పుడు పెద్ద బేకర్ తెచ్చుకుంటామండి. కానీ దీనికి మాత్రం మామూలుగా ఇటుకలే కాబట్టి ఇలా బేకర్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తారు కదా, ఒకసారి బీమ్ ఉంటుంది, బీమ్ దగ్గర గట్ట బెడ్లు అనేవి బయటకు వస్తాయి. అవి మనకు తగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిలో కూడా మనము స్పెట్స్ పెట్టుకోవాలి. అలాగే నోర్లు గట్ట మామూలుగా క్లాత్తో చుట్టుకోవాలండి. అందుకే మేము ఎప్పుడు కూడా ఈ వర్క్ చేసేటప్పుడు ప్రతిసారి క్లాత్తో మనం ఫేస్ మొత్తం కప్పేసుకుంటామండి. కళ్ళకి ఐస్ అనేది కళ్ళద్దాలు అనేది పెట్టుకుంటాము. అలాంటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే చిప్పింగ్ అనేది చేస్తున్నామండి. చిప్పింగ్ ఎలాగన్నా పర్లేదు, అంటే మిషన్ అంత ప్రమాదకరం ఏమి ఉండదండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా చేయొచ్చు. కానీ యాంగిల్ గ్రైండరే కొంచెం జాగ్రత్తగా మనం కొయ్యాలండి. కొయ్యకపోతే మనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. సరిగా ఈ విధంగా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఎన్నాలో ఏం చేసేవాళ్ళం అంటే మామూలుగా సుత్తి శానంతో కొట్టేవాళ్ళమే, ఆ చేతులు కూడా ఒక్కొక్కసారి చేతుల మీద కొట్టేసుకునే వాళ్ళమండి. కానీ ఈ చిప్పింగ్ మిషన్ ఉండడం వల్ల చాలా ఈజీగా అవుతుంది, పని కూడా బేగా అవుతుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండడం లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మనం బెడ్ యొక్క చిప్పింగ్ అనేది చేసుకోవచ్చు అండి. చూసేసి చాలా నీట్గా మనకి పైపు తగ్గది వచ్చేస్తుంది. మొత్తం ఈ విధంగా నేను చిప్పింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఎలా చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు మనకి మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం గాళ్ళు అనేవి చిప్పింగ్ గాళ్ళు క్లీన్గా తీసుకున్నామండి. పైప్ పట్టేటట్టు కొంచెం మంది ఏం చేస్తారంటే పైప్ అని చేస్తారు, అలా చేయొద్దు. ఎప్పుడు కూడా పైపులన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రెండోసారి మనం పిల్లాల్సిన అవసరం ఉండదు. కొంచెం మంది పైపులు బయటకు వచ్చేలా చేసేస్తారు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, దీనికోసం నేను 4 పైపులు తీసుకున్నానండి. పైపు 40 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుంది. ఒక షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి నేను అంచనాగా వేసానండి. 4 పైపులకి 160 లేదా 200 అవుతుంది. ఫ్రెండ్స్ ఇది 12 మోడ్యులర్ మెటల్ బోర్డు అండి. ఇది మెయిన్ బోర్డు కింద మనం ఉపయోగిస్తాము. ఈ యొక్క బోర్డు చూసుకున్నట్లయితే 130 నుంచి 140 మధ్య రేటు ఉంటుందండి. ఈ యొక్క బోర్డు చూసారు కదా, ఈ విధంగా 12 వేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 8 మోడ్యులర్ మెటల్ బోర్డు అండి. ఎందుకంటే ఈ రూమ్లో మనం 2-వే వైరింగ్ చేస్తాం కదా, 2-వే వైరింగ్కి మనం బెడ్ దగ్గర వేసే 8 మెటల్ బోర్డు సరిపోతుందండి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ అందులో వేయం కాబట్టి 120 నుంచి 130 ఉంటుందండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 2 మెటల్ బోర్డు అండి. దేనికంటే ఏసీ యొక్క సాకెట్ కోసం 2 మెటల్ బోర్డు వేస్తున్నామండి. దీని రేట్ చూసుకున్నట్లయితే ఇంచుమించు 40 నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుందండి. ఫ్రెండ్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది 2-వే పాయింట్ అండి. అంటే 2 వైపులు జంక్షన్ బాక్స్ అని కూడా అంటారు దీన్ని. 2-వే జంక్షన్ బాక్స్. ఇది ఒక బాక్స్ వచ్చి 15 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో ఉంటుందండి. మనం వెళ్ళే షాప్ బట్టి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 3-వే జంక్షన్ బాక్స్ అండి. 3-వే పాయింట్, ఎందుకంటే 3 వైపులు పైపులు అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఇందులో ఇది చూసుకున్నట్లయితే సేమ్ ఇందాక 2-వే పాయింట్ రేట్ ఎంత ఉందో సేమ్ అదే రేట్ ఉంటుందండి, 15 రూపాయల నుంచి 20 రూపాయలు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎల్వే పాయింట్ అండి. ఎందుకంటే ఇది ఎల్ షేప్ ఉంటుంది. అంటే 2 వైపులా 2 కన్నాలు ఉంటాయి, అంటే 2 వేస్ ఉంటాయండి. దీన్ని మనం రేట్ చూసుకున్నట్లయితే ఇందాక మీ పాయింట్ లాగే 15 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో ఉంటుంది. ఫ్రెండ్స్ ముందు చూపించాను కదండి 2-వే పాయింట్ ఇది. అంటే 2 వైపులా 2 వేలు ఉంటాయి, స్ట్రైట్ వే. అందువల్ల ఇది ఇందాక ఎల్వే అండి. ఎల్వే కూడా 2 వేలు ఉంటాయి, కానీ
అది ఒక ఎల్వే, ఇదేమో 2వే అండి. ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 3 లాంగ్ ఎల్ బెండ్లు అండి. ఒక్కో బెండ్ చూసుకున్నట్లయితే మనకి రూ. 10 నుంచి రూ. 15 మధ్యలో ఉంటుంది. మొత్తం 3 ఎల్ బెండ్లకి రూ. 30 నుంచి రూ. 45 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నేను పైన స్లాబ్లో పైపులు అనేది పెట్టలేదండి. అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే పైన ఎల్ బెండ్ వేసుకొని సీలింగ్లోకి అలాగే ఫ్యాన్లోకి మనం కలెక్షన్స్ వేయాలి కాబట్టి నేను పైన ఎల్ బెండ్ వేసుకొని కిందన 3వే పాయింట్ అనేది ఫిట్ చేసుకుంటున్నానండి. సరే కదా, ఈ విధంగా 3వే పాయింట్ ఎందుకు ఫిట్ చేస్తున్నానంటే అటువైపు వేయాలి అలాగే కింద వైపు కూడా వేయాలి కాబట్టి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, 2వే పాయింట్ అండి. ఇది ఎందుకంటే మనకి లైట్ పాయింట్ కింద ఉపయోగించుకోవచ్చు అండి. దానికోసమని నేను పైప్కి పాయింట్ ఎట్టి కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇందాక 3వే పాయింట్ వేసాం కదా, 3వే పాయింట్కి సెంటర్ హోల్కి కనెక్ట్ చేసుకోవాలండి, ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ పైప్ ఎందుకంటే కిందకి అంటే కింద నేను 12 మెటల్ బాక్స్ వేస్తున్నానండి. అంటే మెయిన్ మెటల్ బోర్డు ఈ రూమ్ యొక్క మెయిన్. ఇందులో ఇన్వర్టర్ ఫేస్ ఉంటుంది, అలాగే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి మెయిన్ ఫేస్ కూడా ఉంటుందండి ఇందులోని. దానికోసమని నేను ఇక్కడ 12 మెటల్ బోర్డు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొలత అనేది వేసుకున్నానండి. ఇప్పుడు ఆ కొలత వేసి కట్ చేసి దానికి బోర్డు అనేది ఫిట్ చేశాను. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఈ మేకులు కొట్టడం అనేది మర్చిపోకూడదండి. ఎందుకంటే మేకులు కొట్టకపోతే పైపులు అనేవి బయటకు వచ్చేస్తాయి, బోర్డులు అనేవి కరెక్ట్గా ఉండవు. ఇప్పుడు ప్లాస్టింగ్ చేసేవారు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పుడు కూడా మనం మేకులు అనేది కంపల్సరీగా కొట్టేసుకోవాలండి. కొట్టేసుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి. సరే కదా ఫ్రెండ్స్, ఎక్కడైతే పైపు బయటకు వచ్చేద్ది అనిపిస్తుందో అక్కడ మేకు కొట్టుకుంటే సరిపోతుంది. అలా ఫిట్గా ఉంటాయి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్ ఇది ఎల్వే లాంగ్ బెండ్ అండి. లాంగ్ అంటే ఎల్ బెండ్ అని అర్థం. దీన్ని మనం మూలలో గట్ట అంటే 2 మూలలు ఉంటాయి కదా, మూలలో ఉపయోగిస్తారండి. ఇప్పుడు దాన్ని పైపు పెట్టుకున్న దాన్ని ఇప్పుడు 2వే పాయింట్ ఉంది కదా, 2వే పాయింట్కి ఫిట్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి ఫిట్టింగ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, ఎందుకంటే అవి సైజ్ అనేవి కొంచెం స్మాల్గా ఉంటాయండి. అందువల్ల పైపులు అనేది బేగా వెళ్ళవు. అందుకోసం మనం బలవంతాన్ని పెట్టాల్సి వస్తుంది. తర్వాత అది ఫిట్ చేసుకున్నాం కదా, ఫిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మేకులు అనేది కొట్టుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనము పైపులు ఫిట్ చేసేటప్పుడు ఒక సైడ్ నుంచే ఫిట్ చేసుకుంటూ వెళ్ళాలండి. 2 వైపుల నుంచి ఫిట్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఫిట్ అవ్వదు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది నేను అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి లోపలికి వైర్లు తెచ్చుకోవాలి కాబట్టి నేను బయటికి హోల్ పెట్టుకొని దాంట్లో పైప్ని కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. అలా పెట్టుకోవడం వల్ల పైప్ అనేది బయటికి వెళ్తే అక్కడే ఉంటుంది కాబట్టి అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక ఎలబెండ్ వేసాం కదా, ఎలబెండ్ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఇతలం పక్క నుంచి ఒకలో అతలం పక్క నుంచి ఒకలో ఫిట్ చేసుకుంటూ వస్తే మనకి ఇబ్బందికరంగా ఉంటుందండి. దగ్గర రాబోతుకి ఏది ఫిట్ చేయాలనేది అవగాహన ఉండదు మనకి. అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా ఫిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ 2వే పాయింట్ పెట్టానండి. ఆ పాయింట్ దేనికంటే బెడ్ బల్బ్ కానీ ట్యూబ్ లైట్ కానీ దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు పెట్టుకోవాలంటే తర్వాత రావు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, 12 మెటల్ బోర్డు అండి. ఎందుకంటే ఏసీ పాయింట్ కోసమని నేను తీసుకున్నాను, మీకు చెప్పాను కదా. ఈ విధంగా పైప్లోకి ఎక్కించుకున్నాను. పైప్లోకి ఎక్కించుకున్న తర్వాత అదే పైప్కి ఎల్బెండ్ కూడా ఎక్కించుకోవాలండి. ఎక్కించుకుంటే ఇలా డైరెక్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది వర్క్. ఒకవేళ అలాగా మనం ఎక్కించుకోకపోతే మళ్ళీ కట్ చేసుకొని ఈ బోర్డు ఎట్టి అది కట్ చేసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా అయితే సింపుల్గా ఉంటుందండి వర్క్. అందుకోసమని నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ పైప్లోకి 2 మెటల్ బోర్డు వేసుకున్నాను. ఆ చివర ఎల్బెండ్ వేసుకున్నానండి. ఆ రెండిట్లు కలిపి ఉన్న పైప్ ఏం చేశానంటే 2వే పాయింట్ వేసాను కదా, 2వే పాయింట్ కట్ చేసి దానికి ఫిట్ చేశాను. సో అది ఈ విధంగా సింపుల్గా మనము పైప్ ఇలా వేసుకోవడం వల్ల అక్కడ 2 మెటల్ బాక్స్ కూడా సింపుల్గా సెట్ అయిపోయింది. అలాగే ఎల్ల కూడా అయిపోయింది. దాంతోపాటు డైరెక్ట్గా ఫిట్టింగ్ కూడా సింపుల్గా అయిపోయిందండి. ఈ విధంగా సింపుల్గా ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మేకులు అనేది కొట్టుకోవాలండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 2 పైపులు చిన్న ముక్కలు ఉన్నాయండి. ఆ 2 చిన్న ముక్కలు ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఆ 2 కలిపేస్తున్నానండి. కలిపేసి ఆ ఎల్బెండ్ ఫిట్ చేస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్గా సరిపోద్దండి పైపు. ఎందుకంటే రెండు ముక్కలు కలుపుకోవడం మంచిది అండి. వేరే పైపు వాడుకోవడం కంటే 2 ముక్కలు కలుపుకోవడం మంచిది. దాన్ని కట్ చేసిన దానికి ఎల్బే పాయింట్ పెట్టుకున్నాను. ఎల్బే పాయింట్ పెట్టుకొని మేక్స్ అనేవి కొట్టుకుంటున్నానండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఎల్వై పాయింట్ వేసాం కదా, ఆ ఎల్వై పాయింట్ నుంచి కిందకి ఒక పైప్ అనేది ఫిట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే కిందన 8 మెటల్ బోర్డు ఎక్కించాలి కాబట్టి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదే 8 మెటల్ బోర్డు అండి. ఈ విధంగా ఫిట్ చేసుకున్నాము. పైప్ ఫిట్టింగ్ అనేది చాలా సింపుల్గా అయిందండి, ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఏమన్నా నేను లేటెస్ట్గా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.